అందరికీ నమస్కారం అండి. మ మా ఫాదర్‌కి పిప్పన్ను వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్తే అమౌంట్ చాలా ఎక్కువవుతుంది. 12,000 పైన చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ పూర్తయ్యేటప్పటికి ఎంతవుతదో తెలీదు. అక్కడ మా రిలేటివ్స్ మా బాబాయ్ ఒకళ్ళు ఈ హాస్పిటల్ గురించి చెప్పారు. రాజానగరం దగ్గర ఉంది అన్నది. అసలు మేము మార్నింగ్ 7:00కే వెళ్ళిపోయాం. ఖాళీ ఉండదా అని చెప్తేని. అప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. తర్వాత వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఫుల్ జనం రష్ అయిపోయారు. ఈయన కే లక్ష్మారెడ్డి గారు కేఎల్ఆర్ అంట. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి హాస్పిటల్‌కి. చాలా పెద్ద హాస్పిటల్, చాలా బాగుంది. ట్రీట్మెంట్ చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు. కే లక్ష్మారెడ్డి గారు డాక్టర్. చాలా బాగుంది. చాలా పెద్ద హాస్పిటల్. అమౌంట్ కూడా చాలా తక్కువ అయిందండి. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ వన్ సిట్టింగ్ మళ్ళీ 1 మంత్ తర్వాత రమ్మన్నారు మా ఫాదర్ని. చాలా బాగా అనిపించింది అది హాస్పిటల్. ముందు అపాయింట్మెంట్ ఇలా తీసుకుని వెళ్ళాలి. మమ్మల్ని నెంబర్ 5లోకి వెళ్ళమన్నారు. 5లోకి వచ్చాను నేను. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. లోపల మా ఫాదర్కి నన్ను లోపలికి వెళ్ళొద్దన్నారు. ఒక వీడియో తీసుకుంటానంటే ఒక సారు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. చాలా బాగా మాట్లాడారు ఆ సారు. మామూలుగా లోపలికి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పంపించారంట. నన్ను పంపించారు. మా ఫాదర్ అని చెప్పి వీడియో తీసుకోవడానికి అని వెళ్ళాను నేను. చాలా బాగా మాట్లాడారు అక్కడ డాక్టర్ గారు కూడాని. ట్రీట్మెంట్ కూడా చాలా చాలా బాగుంది. అక్కడ లలిత మేడం గారని కిందన ఉన్నారు. పైనేమో శ్వేత మేడం గారు అని చెప్పేసి ఒకళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా బాగా మాట్లాడారు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడాని. ఈ డాక్టర్ గారు కూడా మా ఫాదర్ చూస్తున్నారు. ఎక్కువ సౌండ్ చేయొద్దన్నారు. నేను వెంటనే బయటకు వచ్చేసాను. అప్పటికి జనం తక్కువ ఉన్నారు. మేము మార్నింగ్ 8:00కే వస్తాం, 7:00 వస్తాం. నేను తీసుకునేటప్పుడు 8 అయింది. మేము ఒకళ్ళే ఉన్నాం. తర్వాత 9:30 దగ్గర నుంచి జనాలు మాత్రం ఫుల్ రష్ అయిపోయిందండి. అసలు ఖాళీ లేదు. ఇంకా అప్పుడు వెళ్ళి ఉంటే మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3:00 అయింది. బాయ్ ఫ్రెండ్స్.